భర్త మీద, కుటుంబం మీద యజమాని ఎవరు అంటే భర్త. భార్య ఏంటిదంటే సహకారి. ఆలోచనలో, తలంపులలో ఏమిటండి, నీవు ఉండవలసినటువంటి దానివి నువ్వు. కానీ నీవే సలహాలు ఇచ్చుకుంటూ పోతే కుటుంబం నిలబడదు. చాలామంది కుటుంబాలు విడిపోవడానికి, చాలా కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి కారణం ఏమిటంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట విన అంటే నా మాట విను అనేటువంటి ఈగో. ప్రతి ఒక్కరిలో ఈ భావం ఉన్నది కాబట్టే కుటుంబములో సమాధానము కోల్పోతుంది. నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి, నేను చెప్పినట్టే నువ్వు నడవాలి. సారమైనటువంటి మనస్సు, గర్వం అనేటువంటి మనస్సు బయటికి కనబడదు, లోపట మేస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు, కుటుంబాలు గలిబిలులైతా ఉంటాయి అని అంటున్నాడు.